ఒక్క క్షణం దేవుడి రోజు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఇది విను. మనము సంపూర్ణంగా రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం పట్ల నిజమైన విశ్వాసము కలిగి ఉండి విధేయత చూపించినప్పుడే రక్షణ కార్యం మనలో ప్రారంభమవుతుంది. ఉదాహరణకి మనం కొంతమందిని చూసుకున్నట్లయితే వారు ఈనాడు తమ్మును తాము తగ్గించుకున్నట్టుకు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నారని మనం అనుకుంటున్నాము. అసలు నేడు ఎవరైనాను దేని గురించి అయినను ఏ ఒక్కరినైనా క్షమాపణ అడిగేవారు ఉంటున్నారా? దాదాపుగా ఎవ్వరూ అడగడం లేదు. ఇతరులను క్షమాపణ అడిగితే వారి చేత తక్కువ చేయబడతామని అనుకునేవారే ఎక్కువ మంది ఉన్నారు. నీ పాపం ఒప్పుకొని ఇతరులను క్షమించమని అడిగినప్పుడు వారు నిన్ను తక్కువగా అంచనా వేస్తారని నువ్వు అనుకుంటావు. అవును, అది వాస్తవమే. కానీ అలా తక్కువ అంచనా వేసిన వారు ఈ లోక సంబంధులు. ఇలాంటి వారి చేత నువ్వు తక్కువగా అంచనా వేయబడినప్పుడు నిశ్చయంగా నువ్వు దేవుని దృష్టిలో హెచ్చింపబడతావు. ఈ గ్రహింపు గాని సత్యము లేదా ఈ తలంపులు నేడు మనుషుల్లో లేవు. నీవు సత్యమును అంగీకరించి నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుని చేత హెచ్చింపబడతావనేదే నిజం. కాబట్టి నిన్ను అగౌరవపరిచే బుద్ధిహీనులను మర్చిపో. ఎందుకంటే నువ్వు దేవుని చేత గణపరచబడాలి. కాబట్టి మనకు కావాల్సింది కూడా అదే. నువ్వు దేవునికి మంచి స్నేహితునిగా ఉండుటకు ఇప్పుడు ఒక అడుగు వేయి. ఆత్మ సంబంధమైన అభివృద్ధికి దీనత్వం అనేది మంచి నేల. ఈ నేలలో ఆత్మ సంబంధమైన అభివృద్ధి మంచి ఫలములను ఇస్తుంది.